ఏంటి బిహేవియర్? నేనేం అనలేదు సార్. ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? నాకు క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ, క్వాలిటీ తక్కువ ఉన్న ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ ఉంటాయని నాకు తెలీదా? నేను మార్కెట్ లో ఉండను, నాకు తెలుసు ఏది ఎంత ప్రైస్ ఉంటుందో. అది కాదు సార్. ఏది కాదు? ఏమైంది సార్? ఇంత పెద్ద షాప్ అయితే రన్ చేస్తున్నారు, మీ స్టాఫ్ బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు, నాకు వద్దు. చూడు, నీ వల్ల కస్టమర్ వెళ్ళిపోయారు, బిజినెస్ కూడా పోయింది. బేరం ఏమిటో ఎటు చేత కావట్లేదు, కనీసం కస్టమర్ తో మాట్లాడటం కూడా చేత కావట్లేదా? అది కాదు మేడం, నా మిస్టేక్ ఏం లేదు. మిస్టేక్ చేయకుండా మాట పడడం నా వల్ల కాదు. తప్పు లేకపోయినా తిడతారు, నిజం చెప్పినా నమ్మరు, కష్టపడి పని చేసినా గుర్తింపు రాదు. కస్టమర్ కి నచ్చకపోయినా స్టాఫ్ మీద, ఓనర్ కి కోపం వచ్చినా స్టాఫ్ మీద. ఇలా ఎందుకు? బిజినెస్ లో కస్టమర్ ని దేవుడు అంటారు, కానీ మాలాంటి స్టాఫ్ ని కనీసం మనుషుల్లా కూడా చూడరు. ఇలా ఎందుకు? మాకు గుర్తింపు ఉండాలి కానీ ఉండదు, న్యాయం జరగాలి కానీ జరగదు. మాకు మనసు ఉంది కానీ ఎవరూ వినరు. ఇలా ఎందుకు? డియర్ బిజినెస్ ఓనర్స్, ఇది రీల్ కాదు, రియల్. బిజినెస్ చేయండి కానీ హ్యూమినిటీని మర్చిపోకండి. ఈ రీల్ ని మన అక్షర ఫ్యామిలీ మెంబర్స్ అయినా మా స్టాఫ్ కోసమే చేసాం, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు.